వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విశాఖపట్నంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో చలిగాలులు వణికిస్తున్నాయి. అమ్మో! ఇదేం చలి అనుకునే పరిస్థితి ఉంది. చలిపులి పంజా విసురుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా భారీగా అంటే అక్కడ చలిగాలులు పూర్తిగా ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా ప్రాంతాల్లో చలి గట్టిగానే ఉంది. ఈ క్రమంలో ఒక్కసారి మనం వెదర్ డైరెక్టర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్, ఈ చలికి కారణం ఏంటంటే గత 4, 5 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి డిసెంబరు మధ్యలోనే మనకి చలి ఎక్కువగా మధ్య నెలలోనే వచ్చింది. సో, దీనికి ప్రభావం ఏంటంటారు? దీనికి కారణం ఏంటంటారు అసలు? ముఖ్యంగా చూస్తే ఈ డిసెంబర్ అండ్ జనవరి 2 కూడా వింటర్ సీజన్. మనకి ఎక్కువగా చలిగాలులు చలి అంటే నైట్ టెంపరేచర్స్ ఫాల్ ఇన్ నైట్ టెంపరేచర్స్ కనపడడం అనేది సహజమే. కానీ ఇటు నార్త్ ఇండియాలో కూడా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే చాలా స్టేట్స్‌లో కానీ చాలా ప్రాంతాల్లో ఇప్పుడు కోల్డ్ వే కండిషన్స్ అయితే ప్రివైల్ అయ్యి ఉన్నాయి. అంటే వీటి ముఖ్యంగా మనకి టెంపరేచర్స్‌ని కంట్రోల్ చేసేవి అవైలబిలిటీ ఆఫ్ ది మాయిశ్చర్ ఇన్ ది అట్మాస్ఫియర్ అండ్ విండ్ డైరెక్షన్స్. అంటే ఏ ప్రాంతం నుంచి మనకి విండ్స్ వస్తున్నాయి అన్నది ఈ 2 కూడా దాన్ని ఆ పర్టిక్యులర్ ప్రాంతాన్ని యొక్క టెంపరేచర్‌ని నిర్ధారణ చేయడానికి అంటే దాని మీదే ప్రభావితం చూపిస్తాయి. రోజు మనకి ఇవి నార్త్ సైడ్ ఏమో హిమాలయస్, అలా నార్త్ వెస్ట్ ఇండియాలో ఇటు రాజస్థాన్ ఇవన్నీ కూడా డ్రై ల్యాండ్స్ ఇవన్నీ. అటువైపు నుంచి కనుక విండ్స్ వచ్చే క్రమంలో అయితే మనకి ఎక్కువగా చలి పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇటు సీ సైడ్ నుంచి అంటే ఇటు బే ఆఫ్ బెంగాల్ నుంచి కనుక మనకి విండ్స్ వస్తుంటే అది వామ్ మాయిశ్చర్ వస్తుంటుంది. అది ఇప్పుడు అంటే కంపారిటివ్లీ ల్యాండ్ అండ్ సీ టెంపరేచర్ కాంట్రాస్ట్ ఎప్పుడు మనకి ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంచేత ఇది ల్యాండ్ త్వరగా కూల్ అవుతుంటుంది, అదేమో కొంచెం వామ్గా ఉంటుంది. అంచేత సీ బ్రీజ్ కానీ ఇప్పుడు ఈస్టర్లీ విండ్స్ కనుక మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంటే ఇది టెంపరేచర్ని అది కొంచెం రైజ్ అయ్యేలా చేస్తుంటుంది. టెంపరేచర్ అంత ఎక్కువ ఫాలో అవ్వకుండా చూస్తుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్లో చూస్తే నిన్నటి మొన్నటి వరకు కూడా మనకి ఇటు ఉత్తరాంధ్రలో కూడా కొన్ని ప్రాంతాలు అంటే పర్టికులర్లీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అక్కడ కొంచెం మనం లో టెంపరేచర్స్ అంటే బిలో నార్మల్ కొన్ని చోట్ల మనం రికార్డ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్లో అయితే ఇప్పుడైతే మన ప్రజెంట్ బే ఆఫ్ బెంగాల్లో ఒక సిస్టమ్ అయితే చూస్తున్నాం. అంటే లో ప్రెషర్ ఏరియా సిస్టమ్ చూస్తున్నాం. దీని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనకి ఆల్మోస్ట్ మన కోస్ట్ బెల్ట్ అంతా కూడా ఈస్టర్లీ విండ్స్ కానీ మాయిశ్చర్ ఇన్కర్షన్ ఇన్ ది అట్మాస్ఫియర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంచేతే ఇది ఏం చేస్తుందంటే దట్ విల్ టెండ్ టు రైజ్ ది నైట్ టెంపరేచర్స్. అంటే డే టెంపరేచర్ మాట ఎలా ఉన్నా నైట్ టెంపరేచర్ని కొంచెం స్లైట్గా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంచేత కంపారిటివ్లీ టు ప్రీవియస్ డేస్ చూస్తే ఇప్పుడు కమింగ్ ఒక 4 to 5 డేస్ వరకు కూడా దీని ప్రభావం మనకు కనిపించి అంత చలి ఎక్కువ అయితే కనిపించదని అనుకుంటున్నా. సార్, ఇప్పుడు మనకి డిసెంబరు మధ్యలో ఉన్నాం మనం ఆల్మోస్ట్. అరకు వ్యాలీ కానీ లేకపోతే పాడేరు కానీ ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ 4 డిగ్రీలు 5 డిగ్రీలు చాలా నమోదైంది అంటున్నారు. సో మరి ఏజెన్సీలో అవి అంతా అఫీషియల్ రికార్డ్స్ కాదు. అంటే మా అబ్జర్వేటరీస్ అయితే పర్టికులర్గా అక్కడ లేవు. ఇవి ఇటు పాడేరు, ఈ చింతపల్లి ఇవన్నీ కూడా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అబ్జర్వేటరీస్ అవి. అయినప్పటికీ అవన్నీ ఏజెన్సీ ఏరియాస్ ప్లస్ హిల్లీ రీజన్స్ అంటే న్యాచురల్గా అలాంగ్ ఆల్టిట్యూడ్ ఎక్కువ అవుతున్నా కూడా ఓ పర్టికులర్ స్టేషన్కి ఆల్టిట్యూడ్ ఎక్కువ అవుతున్నా కూడా టెంపరేచర్ కూడా ఫాల్ ఉంటుంటుంది. అంటే యాజ్ వి గో అప్ టెంపరేచర్ ఫాల్ ఉంటుంది. సో సిమిలర్లీ కంపేర్డ్ టు ప్లెయిన్ ఏరియాస్కి హిల్ ఏరియాస్కి డెఫినెట్గా దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ కానీ అక్కడికి లో టెంపరేచర్స్ రికార్డ్ అవుతుంటాయి. ప్లస్ ఇప్పుడు జరుగుతున్న సినారియో ఏంటంటే ఇక్కడ అక్కడ ఒకేలా ఉన్న వాతావరణం కనిపిస్తుంది అంటున్నారు. దానికి ఇక్కడ అక్కడ ఒకటే వాతావరణం అన్నది కొంచెం ఉండదు. అంటే డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇప్పుడు ఒక ఈ డిసెంబర్ సీజన్ అంతా కూడా మనం వీ హావ్ సీన్ నెంబర్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియాస్. పర్టికులర్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ తర్వాత కానీ మనం 2 లో ప్రెషర్ చూస్తాం. మన ఫస్ట్ వీక్లో ఒక లో ప్రెషర్ చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అనదర్ లో ప్రెషర్ ఇప్పుడు మళ్ళీ మనం ఇంకోటి మనం చూసాం విత్ ఇన్ డిసెంబర్. అలాగే ప్రీవియస్ నవంబర్ మంత్లో కూడా చూసినా కూడా వీ హావ్ సీన్ 3 లో ప్రెషర్ సిస్టమ్స్, అలా 2 డిప్రెషన్స్ చూసాం ఈ సీజన్లో. అంటే అటు నవంబర్ డిసెంబర్ ఇంతవరకు చూసాం అయితే 2 సైక్లోన్స్ చూసాం. ఇవన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడినవి. ఇవన్నీ అటు నుంచి వచ్చే విండ్ అక్కడి నుంచి వచ్చి ఈ సిస్టమ్స్ వల్ల ఏమవుతుందంటే విండ్ ప్రొఫైల్ విండ్ స్ట్రక్చర్లో చేంజెస్ వస్తాయి. అంటే జనరల్ సర్క్యులేషన్లో కొంచెం తేడాస్ వచ్చి మనకి నార్దర్లీ విండ్స్ ఎక్కువగా వచ్చే టైంలో వీటి ఇన్ఫ్లుయెన్స్ చేత మన వరకు అవి రావట్లేదు. యాక్చువల్గా ఈ సీజన్లో ఎక్కువగా సెంట్రల్ ఇండియాలో ఒక యాంటీ సైక్లోన్ అంటే హై ప్రెషర్ ఎక్కువ స్ట్రాంగ్గా హై ప్రెషర్ బిల్డప్ అవుతుంటుంది. అంటే మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో అదంటే దట్ విల్ హెల్ప్ నార్తర్లీ విండ్స్ కానీ నార్త్ వెస్టర్లీ విండ్స్ కానీ మన
మన ఏరియాకి. మన ఏరియా అంటే ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ ఈ కోస్టల్ ఏరియాస్కి వచ్చేటట్టు చాలా. కానీ బికాస్ ఆఫ్ దిస్ సిస్టమ్స్ వల్ల ఏమవుతుందంటే ఆ సర్క్యులేషన్ ప్యాటర్న్లో కూడా చేంజెస్ వస్తుంటాయి. వచ్చి అవి పై స్టేట్స్కి అంటే సెంట్రల్ ఇండియా ప్లస్ పైన నార్థన్ స్టేట్స్ వాళ్ళకి దాని యొక్క కనిపిస్తుంది. అలాగే డబ్ల్యూడీస్ అని కొన్ని ఉంటుంటాయి, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని ఉంటుంటాయి. అవి ఈ సీజన్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి. అవి నార్త్ వెస్ట్ ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ ఇండియాకి అలా వెళ్తుంటాయి. అవి వచ్చేటప్పుడు అవి వెళ్ళే క్రమంలో అంటే బ్యాక్ సైడ్ అంటే రియర్ సెక్టర్ ఆఫ్ ది డబ్ల్యూడీస్ వల్ల కూడా ఈ కోల్డ్ వేవ్స్ అన్నీ ఎక్కువగా జనరేట్ అవ్వడం జరుగుతుంటుంది. అంటే మన పర్టికులర్ లాంగిట్యూడ్స్ కానీ లాంగిట్యూడ్స్ మించి కనుక ఈ డబ్ల్యూడీ ఇలా వెళ్తుంటే దాన్ని రియర్ సెక్టర్లో మన లాంగిట్యూడ్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే విల్ ఎక్స్పీరియన్స్ నైట్ లో టెంపరేచర్స్ అలాంగ్ విత్ నార్త్ ఇండియా అనమాట. ఇప్పుడున్న ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే కొంచెం దాని ప్రభావం తగ్గుతోంది, దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అందుచేత నైట్ టెంపరేచర్స్ మరీ అంతగా పడిపోవట్లేదు. అంటే జస్ట్ నార్మల్ టెంపరేచర్కి దగ్గరలో రికార్డ్ అవుతున్నాయి. కొన్ని సందర్భాలు అయితే అబవ్ నార్మల్ కూడా కొన్ని సందర్భాలు అంటే ఐ మీన్ కొన్ని ప్లేసెస్లో కొన్ని మన ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలో అయితే అబవ్ నార్మల్ కూడా రికార్డ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. అది జరుగుతున్నది. ఓకే, లాస్ట్ క్వశ్చన్, ఈ వర్షాల వల్ల ఏమన్నా ప్రభావం ఉంటుందా? చలి మరి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం అనేది? వర్షాల వల్ల కొంచెం టెంపరీగా అనిపిస్తుంది, కానీ టెంపరేచర్ ఫాల్ మరీ ఆ కోల్డ్ వేవ్ అటువంటిది ఉండదు. అంటే జస్ట్ నార్మల్ ఆర్ బిలో నార్మల్ కొంచెం ఉంటుంది. ఇది ఈసారి వాతావరణం మాత్రం చలి మాత్రం ఈ చలిగారుగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా ఉంటాయని చెప్తున్నారు. జనవరి, డిసెంబర్ ఈ 2 నెలలు మాత్రం వింటర్ సీజన్ కొనసాగుతుందని, అయితే గతంతో పోలిస్తే కాస్త ఎక్కువ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది.